రాజకీయాలకు రౌడీలకు రాజధాని ఈ నగరం. అరాచకాలకు రౌడీ గ్యాంగులకు రారాజు ధనరాజ్. పట్టపగలే ఇష్టారాజ్యంగా నీచమైన పనులు చేసే ధనరాజ్ కడుపున పుట్టిన యువరాజు వీడు. సూపర్ ఫిగర్ రా మావా. Your Mac Pro comes with a high performance PCI Express graphics card with ఎగ్జామ్ భయంతో నాకు రావాల్సిన ఎక్కలు నీకొస్తున్నాయంటే సరే ఉండు వాటర్ తీసుకొస్తా. వాటర్ కోసం వెళ్ళి ఇంకా రాలేదేంటి చూసొస్తా ఉండు. ఏమైంది? నా ఫ్రెండ్ దివ్యని చంపేశారు సార్. వాళ్ళు బతకూడదు, వాళ్ళని చంపేయండి ప్లీజ్. రే ఏసీపీ, నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను గర్ల్స్ తోనే కాదు బాల్స్ తో కూడా ఆడుకుంటా. నేను మీలాంటి క్రిమినల్స్ తో ఆడుకుంటా. మా నాన్న ఎవరు తెలుసా? ఎంత ధైర్యం రా, నా ఇంటికొచ్చి నా కొడుకునే కొడతావా? నా గురించి తెలిసొచ్చావా, తెలుసుకోవాలని వచ్చావా? నీ చరిత్ర స్టేట్ మొత్తానికి తెలుసు. నువ్వు చెయ్యని నేరం లేదు, మేం పెట్టని సెక్షన్ లేవు. పోలీసుల దగ్గర చాలా ఛాన్సులు తీసుకున్నావు. నాట్ ఎనీమోర్. నేను అనుకుంటే నిన్ను ఇక్కడే చంపేయచ్చు, కానీ నువ్వంత తేలిక చావకూడదు. ధనరాజు నేర చరిత్రను పరిశీలించిన పిమ్మట సిటీ పోలీస్ యాక్ట్ ఎక్స్టర్మినేట్ కింద ముద్దాయి ధనరాజును రౌడీ షీటర్గా పరిగణిస్తూ సెక్షన్ 22 కింద అతనిని సిటీ నుండి ఈ కోర్టు బహిష్కరిస్తోంది. సిటీలోనికి ప్రవేశించాలంటే కోర్టు అనుమతితో మాత్రమే రావాలని, నెల రోజుల్లోపు ధనరాజు చేసిన నేరాలకు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టాలని ఏసీపీ శ్యామ్ సుందర్ని కోర్టు ఆదేశిస్తోంది. ఇట్స్ ఫర్ యూ. డాడీ లాస్ట్ టైం అడిగావుగా, ఎలా ఉంది? చాలా బాగుంది డాడీ. అవును అమ్మ వాళ్ళేరి? సచ్చా, 1 సెకండ్. హలో అమ్మా. హాయ్ నాన్న, బాగున్నావా? హాయ్ శ్యామ్ గారు, హలో సిస్టర్. ఎలా ఉన్నారు? బాబుని త్వరగా పంపించండి, క్లాస్కి టైం అయింది. త్వరగా వచ్చి క్లాస్ పదండి. నెక్స్ట్ టైం అమ్మని అందరినీ తీసుకురావాలి. ప్రామిస్. బాయ్ డాడీ. బాయ్. డాడీ మర్చిపోయావా? ఏంటి? హాగ్. ఏసీపీ, నీ కొడుకును చూడాలనుందా? నేను చెప్పిన ప్లేస్కి రా, మంచి గిఫ్ట్ ఇస్తా. ధనరాజ్, ధనరాజ్, ధనరాజ్. ఏంట్రా ఆగిపోయావే?
ఇంకా పైకి రా. మోక్ష 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 ధనరాజ్ లేట్ అయ్యావురా. ఒక్క నిమిషం ముందొచ్చుంటే కాలిపోబోతున్న నీ కొడుకుని చివరిసారిగా చూసుకునేవాడివి. నా కొడుకు బూడిదైనా దొరికింది, నీకు అది కూడా దొరకదు. కాస్త ముందుకెళ్ళి ఆ లోయలో చూడరా. ఇంతటితో వదిలేస్తాననుకుంటున్నావేమో. ఫస్ట్ టార్గెట్ ఇస్ ఓవర్. సెకండ్ టార్గెట్ నీ కూతురు. ఐఎమ్ సారీ శ్యామ్, నాకు చాలా బాధగా ఉంది. నీకు జరిగింది లాసే, కానీ నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఏం కంట్రోల్ సార్? నా కొడుకు చనిపోయాడని తెలిస్తే నా ఫ్యామిలీ తట్టుకోలేదు. వాళ్ళకి నేను నిజం చెప్పలేను సార్. అందుకని రిజైన్ చేస్తావా? మళ్ళీ ఆ ధనరాజ్ మీదకి వెళ్తే నా కూతురు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. తప్పు శ్యామ్, మన చేతికి గన్ ఎందుకు ఇస్తారు? దాన్ని చూపించి ఎలా ఆర్డర్లో పెడతామని. కానీ అప్పుడప్పుడు మనకు తెలియకుండా ఆ బుల్లెట్కి మనమే బలవుతాం. ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు, కానీ మనం డ్యూటీనే చేయాలి. నేను డ్యూటీనే చేశాను సార్, కానీ క్రిమినల్సే దాన్ని ఎనిమిటీగా తీసుకున్నారు. లేకపోతే కోర్టు వాడిని సిటీ నుంచి దూరం చేస్తే వాడు నా నుండి నా కొడుకునే దూరం చేశాడు. జనానికి ఏమైనా జరిగితే మనం ఉన్నాం, కానీ మనకేమైనా జరిగితే ఎవరున్నారు సార్? ఉన్నాడు. ఈ ప్రపంచానికి సెక్యూరిటీ ఆ గార్డ్ అయితే ఈ రోజు నుంచి నీకు నీ ఫ్యామిలీకి అతనే సెక్యూరిటీ గార్డ్. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపుతున్నావు? పైకి పోయే ముందు నా గురించి తెలుసుకుని ఏం చేస్తావురా? వద్దు. కొన్నేళ్ళు ఆగితే నేను కూడా అక్కడికే వస్తా, అప్పుడు చెప్తా. హలో, ఇప్పుడే పని మొదలు పెట్టా. కటౌట్ లో పత్తి కత్తిలాగా ఉన్నాడే. వాడి హైట్ కూడా కత్తంతే ఉంది. ఏడో పుట్టినరోజు ఏంటి నానా? మేడు పనిలో ఉన్నాడు. బయట పడు చిత్తపడు నీకెందుకు? ముదిరింది నేను కాదు, నీ పిచ్చి. నేను పుట్టింది ఫిబ్రవరి 29వ తారీఖున. నాకు ఇప్పుడు 28 సంవత్సరాలు. 4 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే పార్టీ చేసుకుంటాను. ఇది 7th బర్త్డే, కరెక్టే కదా? మీరు అలా వచ్చారా? మీరు ఎలా వెళ్ళి భోజనం చేయండి. మేము భోజనం చేయడానికి రాలేదు. అయితే వెళ్ళిపోండి. ఎనీవే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బొకే నా చేతిలో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పూలన్నీ ఒకేలా యూనిక్ గా ఉన్నాయి. సూపర్. పూలు వాడిపోతే అలాగే ఉంటాయి. కొనుక్కొచ్చారా, ఏరుకొచ్చారా? రెండు కాదు, ఇంతకు ముందు 2-3 ఇచ్చి తీసుకొచ్చాం. ఏ మాకు నచ్చక. అంటే నేను నచ్చానా? ఎస్, మేము అట్లా ఫిక్స్ అయిపోయాం. ఫిబ్రవరి 29న పుట్టిన మీకే మా అమ్మాయిని వచ్చి చేద్దాం అనుకుంటున్నాం. తాలి తాలి వదిలేండి. మీ అమ్మని నాన్నగారిని పిలిస్తే సారీ వాళ్ళు లేరు. ఫోన్ చేసి పిలిపిద్దాం. నువ్వు అక్కడ నెట్వర్క్ పనిచేయదు. ఎక్కడా? అక్కడ. పోయారా? యా. మమ్మీ ఎవరు లేనివాడు మమ్మీ. డబ్బు ఉంది. అంత సుఖపడుతుంది నాన్న. తొందరపడకండి.
ముందు నచ్చాలి. మా అమ్మాయికి నువ్వా? కాదు, మీ అమ్మాయి. తీసుకెళ్తా పోయి మంచి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఉంటుంది. చూస్తుండ్రా పోనీరా. ఇంట్రొడక్షన్ ఇచ్చుకోలేక చేస్తున్నాం ఇక్కడ. ఒరే ఆగాగు, ఇడేదో ముచ్చట పడుతున్నాడు, అది చెప్పేసి నీ దగ్గరకు వస్తా. ఒరే నీకు బ్రూస్లీ తెలుసారా? కుంఫు ఫైటర్. జాకీ చాన్ ఫన్నీ ఫైటర్. నేను బ్లడీ ఫైటర్, కొడితే రక్తం వచ్చేది. అబ్బా ఒరే నువ్వురా. చేతులు కట్టుకొని కొడుతున్నాడు. దేవా, మీ సెక్యూరిటీ ఆఫీసర్. అంజలి, అంజలి, నా బంగారు, నేను కూడా చాక్లెట్ తింటానే. నా బంగారు ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకుని మనవరాలు చాక్లెట్ లాక్కుని తింటారా? సిగ్గు లేకపోతే సరే. ఏంట్రా, ఏమైంది? ఏమైందిరా? ఇక్కట్లేంటి? త్వరగా రామా. అయ్యో, ఈ ఫ్రాక్చర్ ఏంటండి? అందుకే ఈ పోలీస్ ఉద్యోగం వద్దన్నాను. నేను భయపడ్డట్టే జరిగింది. చిన్న యాక్షన్ సార్, ఊరికే టెన్షన్ పడకు. దేవా సార్, చెప్పానుగా వీళ్ళే రోజు నన్ను ప్రేమతో చంపేసేది. అమ్మా నమస్కారం అండి. నాన్న, నా వైఫ్ సత్య, మై డాటర్ అంజలి. ఇది నా ఫ్రెండ్ లియో. నాన్న, ఇక దేవా మన సెక్యూరిటీగా ఇక్కడే ఉంటాడు. అవుట్ హౌస్ చూపించు. అలాగే పద. ఇదే అవుట్ హౌస్. లోపల పొట్టాడు ఉంటాడు, కంగారు పడద్దు. వాడు ఎక్స్ట్రా లార్జ్ గాడు. అంటే తన గురించి తను ఎక్కువగా ఊహించుకునేవాడు ఎక్స్ట్రా లార్జ్ గాడు. ఓహో, ఆఫ్ చేసిన మెషిన్ వాక్ చేస్తున్నాడు. హాఫ్ మ్యాన్ ఇడేనా? ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు వీడెవడు? అది నేను నిన్నడిగారా? ఆయన అడుగుతున్నాను. టైగర్ కి ఇలాంటి నచ్చవు. టైగరా? ఆడవడు. నేనే టైగర్ అప్పారావు. స్టిల్ వేర్ ఆర్ యు లుకింగ్? ఇతను కొత్తగా వచ్చిన సెక్యూరిటీ. సెక్యూరిటీయా? సెక్యూరిటీయా? సెక్యూరిటీ అయితే టేక్ దిస్. లీవ్ లెటరా? కాదు, రిజిగ్నేషన్ లెటర్. ఓ, డిపార్ట్మెంట్ మారుతున్నా. కాదు, వాడుంటే నేనెందుకు, నేనుంటే వాడెందుకు? ఒకే వరలో రెండు కత్తులు మిర్చుకోవచ్చునేమో. రెండు టైగర్లు ఉండమంటారు. మాట్లాడవేంట్రా? కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో. ఇతను ఇలాగే మాట్లాడుతుంటాడు. నేను ఉంటానని వెళ్ళిపోతాడేంటి? నేను సెక్యూరిటీ ఏంటండి, మీ అసిస్టెంట్ ని. అనవసరంగా లెటర్ ఇచ్చానయ్యా. ఆ బొక్కల లెటర్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కానీ. అవును గురుగారు, టైగర్ మీ ఇంటి పేరా బిరుదా?
అందరూ పెట్టుకున్న ముద్దు పేరు. అదేలా? మా తాత ఒక టైగర్ వేసాడు. మీ నాన్న ఇంకో టైగర్ వేసాడా? లేదు, ఆ టైగరే మా నాన్న వేసేసి. మీరు ఆ టైగర్ వేసేయాల్సింది. వేసేద్దాం ట్రై చేశాను, టైం బ్యాడ్, అది పారిపోయింది. నేను ఉద్యోగం మారిపోయాను. మీ ఫ్యామిలీ ఎమోషన్ లో మీరు విషయం మర్చిపోతున్నారు. ఏంటో ఫ్యాన్ స్విచ్ వేసారా? అరే అరే ఏంటి గురుగారు అలా చూసిపోయారు? లేకండి లేకండి. సారీ అండి, సారీ. రండి స్నానానికి వెన్నీళ్ళు పెడతాను. అమ్మా, వీడి ఎంట్రీలోనే ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు నేను ఉంటానంటావా? ఏం నువ్వు ఇంకా పడుకోలేదు? వెళ్ళి పడుకోపో. ప్లీజ్ మమ్మీ 5 minutes. ఓన్లీ 5 minutes. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? వచ్చినతన్ని చూస్తే సెక్యూరిటీలా లేడు, సెంట్రల్ జైలు నుంచి వచ్చినట్టున్నాడు. సత్య, దేవాకి భోజనం పంపించావా? మీరేంటి అతను మీ గురించి ఆలోచించాలి కానీ మీరు అతని గురించి ఆలోచిస్తున్నారు? నాకేం నచ్చలేదు. సత్య, స్కూల్ నుంచి వచ్చే వరకు మమ్మీని డిస్టర్బ్ చేయకే. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. హలో, డ్రైవింగ్ వచ్చా? షూట్ చేయలేనోడు రివాల్వర్ పట్టుకోడు, డ్రైవింగ్ రానోడు స్టీరింగ్ పట్టుకోడు. సరిగా పట్టుకొని కూర్చో. బట్ట తలోడు దువ్వెన పెట్టుకోడు, భయం ఉన్నోడు దేన్ని పట్టుకోడు. పంజుడు. సరే ఎక్కండి. బెల్ట్ పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టుకున్నాం. చెప్పింది ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. హలో, బోత్ ది థింగ్స్ మూసుకొని పోనీవాయ్. స్టాప్ ప్లీజ్. అందుకే సీట్ బెల్ట్ పెట్టుకోమంది. ఎవరు నువ్వు? చవడానికి ఈ బండే దొరికిందా? వీణ్ణి ఎక్కడో చూసినట్టుంది. హలో, అమ్మాయి పట్టానికి రాలేదు, ఎక్కడానికి వచ్చింది. పేరు ఐకి, పాప ఫ్రెండ్. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడానికి ఏదైనా స్కూల్ బస్సా, సిటీ బస్సా? ఆ అమ్మాయి ఎక్కుతుంది. ఇట్స్ మై డెసిషన్. ఎక్కించుకుపోతే నేను దిగిపోతా. ఏంటి సీరియసా? ఏంటి డౌటా? నాతో జోక్ కాదురా. దిగా చూసావా? బాయ్ గురుగారు. ఈడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? పోనీ మనం ఇంకోలా ఇద్దాం. నన్ను కాలేజ్ లో దింపకుండా వెళ్తాడా? హాయ్, ఐఎమ్ జీ బాలాజీ, మాస్టర్ ఇన్ సైకాలజీ. మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా జీ? ఆల్రెడీ వాడు డ్రాప్ చేశాడు. కుదిరితే లిఫ్ట్ ఇవ్వండి. లిఫ్ట్ ఇవ్వడం అంటే లేపడమేగా? కాదు, డ్రాప్ చేయడం అంటే పడేయటం, లిఫ్ట్ ఇవ్వడం అంటే ఎక్కించుకోవడం. ముందు లిఫ్ట్ ఇవ్వండి. అయితే ఎక్కండి. బట్ నేనే డ్రైవ్ చేస్తాను. ష్యూర్ మై డియర్. ఎస్. రచ్చ రచ్చ రగడ రగడేది. బెల్ట్ పెట్టుకోండి సార్. ఆల్రెడీ పెట్టుకున్నాను. సేమ్ ఆన్సర్. ఆ బెల్ట్ కాదు సార్, సీట్ బెల్ట్. అలవాట్లేదు. అలవాటు చేసుకోండి సార్, మంచిది. ప్లీజ్ మూసుకోండి. మీరు పోనీ. ఏమ్మా, వాళ్ళు ఎక్కించుకోలేదని కోపం వచ్చిందా? మనసులో ఇష్టం ఉన్న వాళ్ళని తలుచుకో, కోపం అదే పోతుంది. మాకు తెలుసులే. అబ్బో. అంజలి, హాయ్. వెళ్ళు. ఐకి అక్క, నువ్వే ముందొచ్చావు. ఎస్ ఐ విన్. రావనుకున్నాను. నీకు చాక్లెట్ ఇవ్వకుండా నేను ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళానా? ఇదిగో చాక్లెట్. థ్యాంక్ యూ అక్క. నువ్వు నో అంటే నన్ను ఎక్కించుకునే వాళ్ళే లేరనుకున్నావా? ఈవిడ ఓకేనాలే గాని స్టేట్ లో ఉన్న యూత్ మొత్తం ఎక్కించుకొని తిప్పుతారు. యా. ఏంటి, ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయిన బాధ? కళ్ళు మూసుకుని ఇష్టమైన వాళ్ళని తలుచుకో, బాధపోతుంది. సూపర్ అక్క. ఇదిగో అక్క నీ చాక్లెట్. థ్యాంక్ యూ. అంజలి. హాయ్ శైలు. ఇదిగో నీ చాక్లెట్. థ్యాంక్ యూ. పదండమ్మా, క్లాస్ టైం అవుతుంది. పాప సైకాలజీ ఏంటి? పెద్ద పాపదా చిన్న పాపదా? చిన్న పాపది.
ఒకరికొకరు ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ ఇచ్చుకొని తెగ మురిసిపోతున్నారేంటి? అదే ఫ్రెండ్షిప్ అంటే. ఇదేంటి? ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. ఓ థ్యాంక్ యూ. ఏంటి నాకు చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నావా? తొక్కలో సైకాలజీ నువ్వు. నన్ను తిట్టు, నా సైకాలజీని తిట్టు. రేయ్, ఫేస్ చూసి మనిషి ఎలాంటి వాడు చెప్పే గొప్ప ఆర్ట్రా సైకాలజీ. అంత పుడింగి గాడువా? అయితే వాడు ఫేస్ చూసి చెప్పవాడు ఎట్టంటాడు? ఆడిదో ఈడియట్ సైకాలజీ, ఆడిదో కిక్ సైకాలజీ. అంటే అర్థం కాలేదా? ఆయన్ని తిట్టినా కొట్టినా దగ్గరకు వచ్చి రియాక్షన్ ఏమీ లేకుండా కాళ్ళ మీద పడి సారీ చెప్పి వెళ్ళిపోయే మెంటాలిటీ ఆడిది. రియల్లీ? యా. నీకు దమ్ముంటే ప్రూవ్ చేయరా? యా యా చెయ్. అరే నీట్రా రారా. తమరు పిలిచింది నన్నేనా? నిన్నే బే. చెప్పండి. సారీ సార్, సారీ సార్. అయ్యా ఆడేంటో నాకే అర్థం కాలేదు. నీకెందుకు రేవన్నీ ఇంతన్నావు? లాభం లేదు. వీడు పేస్ట్లా వచ్చి ఫెవికల్లా ఫిక్స్ అయిపోయాడు. వీడిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఐడియా ఏంటి? ముగ్గురం దయ్యాల వెళ్ళి భయపడితే దెయ్యం విషయం మన ఇద్దరం వస్తే చాలక్క. అంకుల్ ఎలాగో దెయ్యంలాగే ఉంటాడు కదా. దేవాగాడిని తక్కువ అంచనా వేయకు. వాడు దెయ్యానికే దెయ్యం, కురివి దెయ్యం లాంటోడు. ఎమ్మడబడి కొడతాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మందు కొట్టాలి. అలా చూస్తారేంటి? మీరు కాదు, నేను. ఒరే యూస్లెస్ ఫెలో, ఆ పని ఆపి వచ్చి ఓ లార్జ్ కలుపు. ఒకరే తాగుతారా గురుగారు? ఎదవలతో తాగే అలవాటు నాకు లేదు. నాకుంది. ఎదవలే సోలోగా తాగుతారు, జెంట్మెన్ కలిసి తాగుతారు. కౌంటర్స్ కి లోపం లేదు. కలుపురావా. ఏ ఇక్కడికి వచ్చి కలుపుకోవచ్చు కదా. గ్లాస్ శుభ్రంగా కడిగావా? శుభ్రంగా. పెగ్గోకే గురుగారు. గురుగారు, నా మీద మీ అభిప్రాయం ఏంటండి? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అటు ఇటు కాకుండా మధ్యలో చెప్పండి. అదే అలా ఎలా చెప్తావురా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. సరే. మీ ఓటం చూస్తుంటే సొట్టబడ్డ సిలిండర్ లాగా, నిలబెట్టిన మృదంగం లాగా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? అయినా ఉద్యోగంలో వచ్చిందండి మీకు. స్పోర్ట్స్ కోటాలో. ఏ స్పోర్ట్స్? క్రికెట్. క్రికెట్ వచ్చా? మీ క్రికెట్ వచ్చా అంటావేంట్రా? క్రికెట్ కింగ్ ని. చూడటమా ఆడటమా? సెటర్లు ఎత్తనరా? ఆడటంరా. సరే కానీ గురుగారు, ఫ్రెండ్లీగా ఇంకో క్వశ్చన్ అయితే అనుకోరుగా? మందులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రా, ఏదైనా అడిగాయి. అంతేనా? అంతే. ఒక ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి? క్రికెట్ ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయని అడుగుతున్నావు? 4 ఫెలో 6 బాల్స్ రా. ఒకటే. అదేంటి? ఒకే బాల్ 6 సార్లు వేస్తారు. ఇచ్చాడు. అవును గురుగారు. మీరు బ్యాటింగా బౌలింగా? ఫీల్డింగ్ రా. క్యాచ్లు పడతారా? యా. అయ్యో బాబాయ్, క్యాచ్లు పడతారు మీరు. చేతిలో అదేంట్రా? ద్రాక్ష. ద్రాక్ష. ఏ చమత్కారం గురుగారు, ఏ పడతారని క్యాచ్లు. అచ్చి బాబోయ్. లేకపోతే ఊరికే ఉద్యోగాలు ఇచ్చేస్తారేంట్రా? కూర్చో. ఏమి టాలెంట్, ఏమి టాలెంట్. గురుజీ 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 చేయాల్సి ఇంకోసారి. ఏదైనా పట్టేస్తారా గురుజీ మీరు? యా. ఏంటి తుపాకే? సింగిల్ ఫింగర్ తో చక్ మరి క్యాచ్ చేస్తాను రా. అదేంటది? చెప్తా. ఏంటి అందులో ఆడుతున్నావేంట్రా? అదేంట్రా? బుల్లెట్ పట్టుకోవాలి. బుల్లెట్ బాల్ ఎట్రా పట్టుకోవడానికి? నమస్కారం సార్. ఎవరాడు? ఎక్కడ దాక్కున్నావురా టైగర్? టైగర్ నా చేత మందు పోయించుకుంటావు నువ్వు? చిచ్చి, నేను పోయించుకోను, నేనే పోసుకుంటా. నువ్వు ఆఫీసర్ అసిస్టెంట్ అంటావా? అన్నానా? అనే ఉంటాను దరిద్రుడి. లేదండి, మీరే ఆఫీసర్, నేనే అసిస్టెంట్. ఇంకా ఎదవేషాలు ఎత్తావా? ఏ కదా 10 ఇంకో పెక్కేద్దాం. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డాడీ, నేను మీకు టెస్ట్ పెడతాను, ఓకేనా? చెప్పమ్మా. నేను కళ్ళు మూసుకొని సైన్ చేస్తాను, మీరు చేయగలరా? చేస్తాను. ఫస్ట్ నేను. ఓకే. చేయి చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి.
పూజ చేయండి. ఇక్కడ ఏం మీరు చేసేది? దీని తెలివితేటలు మరీ పెరిగిపోతున్నాయి. ఏమైంది సత్య? ఇది దాని ప్రోగ్రెస్ రిపోర్ట్. తెలుసు, తెలిసే సంతకం పెడుతున్నాను. దాని మార్కులు చూసారా? అన్ని సీక్రెట్లే. దానికి మీ సపోర్ట్. ఓన్లేండి సార్, చిన్నపిల్లేగా. ఏమండి, ఇది మన ఫ్యామిలీ విషయం. సత్య, బయట వాళ్ళని బయట ఉండి వాళ్ళ పని చూసుకోమని చెప్పండి. మన మధ్య ఇంటర్ఫియర్ అవడం నాకు నచ్చదు. సారీ పర్లేదు సార్. ఏంటి ఎంత దూరం తీసుకొచ్చా? రా చెప్తా. ఈ పిల్ల సైకాలజీ ఏంటి ఇలా మారిపోయింది? గోడ పక్కకు రమ్మంటుంది ఏంటి? అంత గ్యాప్లు ఇచ్చి పిల్లకు నాకేంటో అయిపోతుంది. నా కోసం ఒక పని చేస్తావా? నీకోసం ఒక్క పని ఏంటి, 2-3 పనులు చేస్తా. ఏం చేయాలి చెప్పు. ఒకసారి అక్కడ వంగువా? ఇస్తావా? అవును. ఏం చేస్తావేంటి సొట్టపక్కల్లా? చెప్పను, చేస్తాను. నేను మగధీరా. రాష అమ్మా, ఎందుకనే నువ్వు వంగమంది? ఇది మామూలు టైప్ కాదు. దోశ చూపెట్టి పెనం నాకిచ్చే రకం. అబ్బా, మీరు కడుగుతున్నారేంటి టైగర్ గారు? మీరు కడుగుతున్నారేంటే? నువ్వు గోడ దూకొచ్చావు కదా? వచ్చావు కదా? అంటే వాడు నిన్ను ఆ టైప్ లో కొడుతున్నాడు, నన్ను ఈ టైప్ లో కొడుతున్నాడు. ఓ పని చేయి, నువ్వు అలా గోడ దూకుతూనే ఉండు, నేను ఇలా తుడుచుకుంటూనే ఉంటా. అవును, వాడు ఎక్కించుకోనన్నాడుగా, నువ్వెందుకు వచ్చావు? వాడు ఎక్కించుకోనన్నా నేను ఎక్కుదామని వచ్చా. ఏంటి, వాడు ఎక్కించుకోకపోతే నువ్వు ఎక్కేస్తావా? నువ్వు మామూలు దానివి కదే. అవ్వా, ఏంటి డిక్కీలోనా? సార్ ఈ కారు కడగమన్నారు. ఓహో, అందులో వెళ్తారా? వెళ్ళండి సార్. లే పెద్ద ప్లాన్ వేసావు. రా బయటికి రా. ఐకి నీకు వాడు ఇచ్చాడు పెద్ద డిస్కీ. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావు? లేదండి. ఆల్రెడీ దిగేశాడు కదా. నార్మల్, నాకు తెలీదా? నాకే ఎక్కువ అంటే చంపేస్తావా ఏంటి? పాడు చేస్తే నేను ఎలా బతుకుతానురా? పార్వతి కోసం దేవదాస్ తెగ తాగేశాడు. ఈ ద్రేవ కోసం ఈ పార్వతి కొంచెం కొట్టింది. నీ పేరు పార్వతి కాదు కదా? నువ్వు మూసుకో. మళ్ళీ కొట్టాననుకో పడతాయి. రేవా బాధలో ఉండి మందు కొడితే మర్చిపోవడానికి, ప్రేమలో ఉంటే ప్రేమలో ఉండి మందు కొడితే ధైర్యంగా పైకి చెప్పడానికి. ఐ లవ్ యూ. తీసుకెళ్ళు. నిన్ను కొట్టాడని నువ్వే ఫీల్ అయ్యావా? నిన్ను నేను కొట్టానని ఫీల్ అయ్యావా? నువ్వే ఫీల్ అవ్వలేదు. ద్రేవా కొడితే నేను ఎందుకు ఫీల్ అవుతాను రా? హలో దేవా, డబ్బు తీసుకున్నావు, సెక్యూరిటీగా ఆ ఇంట్లో సెటిల్ అయ్యావు. పాపం నాకెప్పుడు అప్పగిస్తావు? ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించడానికి నాకు 10 రోజులు పట్టింది. ఒక పని ఒప్పుకున్నాక అది పూర్తి చేయడం ఈ దేవాకు అలవాటు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి
పాపని దగ్గర తీసుకొస్తా. ఆదివారం మోక్ష దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? వస్తే నా ముద్దుల మనవడితో ఫస్ట్ నేనే మాట్లాడతాను. వాడు నా వారసుడు, ముందు నేనే మాట్లాడతా. మావయ్య వాడికి అమ్మని నేను, ముందు మాట్లాడే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. ఆగండి అమ్మలతో మాట్లాడే ట్రెండ్ పోయింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తోనే మాట్లాడతాడు. కాబట్టి ముందు నేనే. నేను చిట్టి చెల్లిని కదా, అందుకని ముందు నాతోనే మాట్లాడతాడు కదా రియో. సరే హలో చిన్న. మీకు అన్ని తెలుసు కూడా మాతో ఆడుకుంటున్నారా? ఏమైంది సత్య? పొద్దున్న నుంచి బాబు ఫోన్ కోసం మేమందరం వెయిట్ చేస్తుంటే తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు? అది ఎలా చెప్పాలా అని. ఎలా చెప్పడం ఏంటండి? వాడిని చూసి నెల అయింది, ఇప్పుడేమో ఎక్స్కర్షన్ అట, 15 days వరకు రాడట. వాడిని నేను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మాట్లాడాలి? తల్లి మనసు మీరు అర్థం చేసుకోలేరు. దేవా, నా కొడుకును కాపాడి మాకు దగ్గరయ్యావు. అలాగే శ్యామ్ చెప్పి దూరంగా ఉన్న మా మనవడిని కూడా మాకు దగ్గర చెయ్యవయ్యా. మా ఆవిడ తీసుకురమ్మంటుంది జోలపాడి నిద్రపుచ్చడానికి కాదు, నేను కథలు చెప్పి కరువు తీర్చుకోవడానికి కాదు. వాడిని చూడాలని ఉందయ్యా, చాలా మిస్ అయిపోతున్నాం. అలాగే దేవా. దేవా సార్, నీకు విషయం చెప్పాలి. రాదేవా, ఇదే మోక్షరం. ఇప్పుడు చూడ్డానికి వాడు లేకపోయినా ఎప్పుడూ చూసుకోవాలని ఈ జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాడు. ఫోన్ రాలేదని వాళ్ళు ఇంతగా ఫీల్ అవుతున్నారే, వాడు ప్రాణాలతోనే లేడని తెలిస్తే ఎంత ఫీల్ అవుతారు? ఇది వాడు గీసిన ఫ్యామిలీ బొమ్మ, కానీ దీంట్లో వాడే లేకుండా పోయాడు. అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు, కానీ చావులో కూడా ఫస్ట్ ఉంటాడని అనుకోలేదు. సార్, ఇక నాకు మిగిలింది అంజలి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో దేవా, పాపను 5 గంటలకు తీసుకొస్తానన్నా. ఇప్పుడు టైం 4 అయింది. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు తీసుకొస్తానని నీకు ముందే చెప్పాను. ఇప్పుడే ఫోను. అంజలి, అంజలి, ఇదే లాస్ట్ ముద్ద, తినేసే. నీకు చదువు కంటే దీంతో ఆటలు ఎక్కువైపోయాయి. ఏ గ్రేడ్ నుంచి సి గ్రేడ్ కి పడిపోయావు. ముందు దీన్ని బయటకు పంపించేస్తే గానీ నీకు చదువు రాదు. ముందు దీన్ని తీసుకెళ్లి బ్లూ క్రాస్ లో ఇచ్చేయి, మళ్ళీ నాకు కనిపించకూడదు. అన్నయ్యని పంపించేశారు, ఇప్పుడు రియోని కూడా పంపించేస్తున్నారు. ఇంకా నాకు ఎవ్వరూ ఉండరు ఆడుకోవడానికి. ఇష్టమైన వాటిని పిల్లలు దూరం చేస్తే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అత్తయ్య, అతను సెక్యూరిటీగా వచ్చాడా, నీతో చెప్పడానికి వచ్చాడా? అతని లిమిట్స్ లో ఉండమని చెప్పండి. టైగర్, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? చెప్పండి. టైగర్ ఎక్కడికి? అదే ఆవిడ చెప్పారు కదా, బ్లూ క్రాస్ కి. వెనక బడతలు పగిలిపోదు. తీసుకెళ్ళకపోతే ఆవిడ, తీసుకెళ్తే వీడు. నేను ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అంజలి, ఆడుకుంటూ ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఓకే అంకుల్. ఎవట్రా వీడు? అలా ఆ రోజు ఏసీపీని అటాక్ చేసినప్పుడు చేతులు కట్టుకొని కొట్టింది ఇడే అన్న. మన మనిషి వీడు కాదు. హాయ్ దేవా. ఎవట్రా నువ్వు? ఇంట్రొడక్షన్ అడుగుతున్నాడు, ఇచ్చేయమంటావా? వద్దానా? కుషాన్ అడిగి కొడతాడు. లేదురా, టైం వేస్ట్ చేయకుండా
డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తా. నేనున్నంత వరకు నువ్వు ఆ ఫ్యామిలీని ఏం చేయలేవు. ఏం పిక్కుంటావో పిక్కో. రాయ్ ఏంటి ఏంటి ఏంటి? దేవా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు, ఓకే? ఎందుకు? చెప్పింది చీ. అరే ఎందుకు? అది కాదమ్మా, నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. చిట్టి బాగానే ఉంది. అక్క కంటే బాగుంది. అది ఒక్కలా ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఏమోనే, నీ కాంపిటీషనే. నిజంగానే బాగుందా? థ్యాంక్ యూ డాక్టర్. హాయ్ హాయ్ బాలాజీ. ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నా. నాతో ఏమని చెప్పాలనుకుంటున్నావా? అవును బాలాజీ. టెల్మీ. దేవా మిరపకాయ తన గురించా? అవును, తను మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందా? జ్ఞానోదయమైంది. నాకు అవ్వడం లేదు బాలాజీ. నీకు సైకాలజీ తెలుసు కదా? నాచురల్లీ. ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా. ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చెయ్యి. కంగారుగా వచ్చాడనుకో మంచోడు, రాకపోతే పెద్ద మాయగాడు. సింపుల్ ఐడియానే, కానీ సూపర్ గా ఉంది. హలో దేవా, నేను ఐకిని. అంజలిని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు. ఎస్, చెప్పేశాను. ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం. సూపర్. హలో హలో టైగర్, చెప్పండి గురించి. ఎక్కడ ఉన్నావు? అదే పాపని పికప్ చేసుకోవడం కోసం స్కూల్కి వెళ్ళమన్నావు కదా, అక్కడే ఉన్నా. అక్కడంతా ఓకేనా? ఓ ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ గర్ల్స్. సరిగ్గా చూడు. అబ్బా, అందరు బాగానే ఉన్నారండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా? అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే. ఎవరు బాగా లావుగా నల్ల డ్రెస్ వేసుకుని? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఇదేం స్కూలా? మొత్తం టెండూల్కర్ వస్తున్నారు. టెండూల్కర్లు రావడం ఏంట్రా? అదేనా, అందరు టెండూల్కర్ మాస్కులు పెట్టుకొని వెళ్తున్నారా? సోదాపి ఆ మాస్కులు తీసి పెట్టుకుంటారా? పాప నాకు కావాలి. వెతుకురా. అంజలి, దేవా అంకుల్. దావంగారందా. నీ ఐడియా సూపర్. ఐకి చాలా థ్యాంక్స్. రేపటి నుంచి నువ్వు కారెక్కొచ్చు. నేనిచ్చిన ఐడియా నాకే రివర్స్ అయింది. ఈ ఫోటోలో ఉన్న చూసాను. అంజలి మెల్లగా పడిపోతావు. దేవా అంకుల్. దావంగారందా.
అబ్బాయి త్వరగా కోలుకోవాలని దీవించండి స్వామి. మీ ఇంట్లో బాబా పూజ చేసి ప్రసాదాలు పంచండి, అంతా శుభమే జరుగుతుంది. అలాగే స్వామి. రియో ఏంటి ఇక్కడ? అదే అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అంటే దీని బ్లూ క్రాస్ కి అప్పచెప్పలేదన్నమాట. చిచి, నోరు తెరిస్తే అబద్ధాలు, పైగా దొంగతనం. ఇంటి కాపలా కాయడానికి వచ్చారా, కన్నాలు వేయడానికి వచ్చారా? మీ దొంగ బుద్ధులు మా వారికి తెలియవు, అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను, అయినా వచ్చారు. సిగ్గులేదు? చిచి, ముందు బయటకు వెళ్ళండి. Get out. అంకుల్, మీకు ఇష్టమైన పాయసం తెచ్చాను. వద్దమ్మా. అమ్మ తిట్టిందనా? ఇష్టమైన వాళ్ళు తలుచుకోండి, బాధపోతుంది. తలుచుకోండి. తలుచుకున్నాను, బాధపోయింది. అయితే తినండి. మరి నేను చెప్పినట్టు వినాలి. మీరేం చెప్తే చేస్తాను. నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, ఫస్ట్ రావాలి. అన్న ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్. మరి ఇప్పుడు కాంపిటీషన్ కి ఎవరు లేరుగా. అదే అన్నయ్య వచ్చాక నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, నీతో మాట్లాడటం మానేస్తే అలా అన్నాడు. ఓకేలంటే అమ్మో కదా, మరి నేను చెప్పినట్టు వినాలి. ఓకే ఓకే, వింటాను. అయితే తినండి. దీనికోసం వెయిటింగ్. టైగర్, ఓ టైగర్! ఏంటి గురుగారు ఎందుకలా కేకలే చెప్తున్నారు? ఒక్కనే మందేస్తాను, సరదాగా నాతో పెగ్గేదా? థ్యాంక్ యూ. వచ్చిన పెగ్గేయచ్చుగా. అమ్మో, ఏం చేయను. డఫా చేస్తా. టఫ్ లేదు, డిఫ్ లేదు, చిన్నది. నీ మీద ఒట్టు. అయితే చాలు 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 చాలు, చాలా చిన్నదే. నువ్వు వేసుకో, నువ్వు ఎక్కువ వేసేసుకో. నువ్వు ఎంత తాగినా నీకేమవుదు. ఇదిగో టైగర్, సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయావు నువ్వు. బై బార్న మనం అంతే అంతే. అయితే సరదాగా గేమ్ ఆడుకుందాం మనం. గేమా? ఏం గేమ్ ఆడదాం? చాలా సరదా గేమ్. అదేంటో ముందు చెప్పు. నువ్వు నన్ను 4 క్వశ్చన్స్ నేను 4 క్వశ్చన్స్ చేస్తా. క్వశ్చన్సా? ఏంటి అడుగు. ఒకటి ఒకటి ఎంత? ఒకటి 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 ఎంత? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పాలి. చెప్పరా చెప్పరా చెప్పరా. అబ్బో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఒకటి ఒకటి ఎంత? ఒకటి ఒకటి 2. యా, ఇదెంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే 2. 11. 11 ఎలా అవుతుంది? 11 ఎలా అవుతుంది? ఇదో మళ్ళీ మొదలు పెట్టా, కొట్టు. నువ్వు నా ప్రామిస్ చేసావు. క్వశ్చన్ నంబర్ 2. అక్కర్లా. ఏమా అమ్మా, నువ్వు క్వశ్చన్ అడిగినట్టు చిత్త కొట్టేస్తున్నావు. సరే, క్వశ్చన్స్ వద్దు, కొట్టనులే. ఇంకో గేమ్ ఆడదాం. డాన్స్ చేస్తావా? డాన్సా? రాదా? రాదా? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఇరక్కొట్టేస్తాను. ఏ టైప్ కావాలో కోరుకో. అదేంటి మెట్లెక్కేస్తాను? ఓ, అర్థమైంది అర్థమైంది అర్థమైంది. అమితాబ్ బచ్చన్ సాంగ్ పెగ్గేసుకో. అది అయ్యి బాబాయ్, అమితాబ్ బచ్చన్ సాంగ్ అంటే మామూలు ఏంటి, ఫుల్ వేయాలి. జస్ట్ వెయిట్. అది పైకి ఏంట్రా? అమితాబ్ బచ్చన్ హైట్ కదా. అబ్బో, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై. ఏమైంది? స్లో అయింది. స్లో? ఐటమ్ ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్? యా, చిక్ 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 చిక్. అదేగా కరెక్ట్. కొంచెంలో పడిపోయండి, పట్టుకున్నావు. థ్యాంక్స్. సూపర్. దా కూర్చో. ఎలాగ తీసావు? చాలా సోఫాలో కూర్చో. మల్టీ టాలెంటెడ్ నువ్వు. ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రశ్నలు వేయటం అయిపోయింది కదా, ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నలు వేస్తా. సరే ఏనా? నాలో ఉందేంటి, నీలో లేనిదేంటి? చూసావా చూసావా, మడతలాడిపోతున్నావు. నాలో ఉందేంటి, నీలో లేనిదేంటి? చెప్పు. మనసు. అవును, మనసు. అది నీకు లేదు. ఆడపిల్ల హచ్చుకుక్క పిల్లలా నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీకు లేదు. నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు, కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయటికి తీసుకుపోలేడు. ఐకి నిన్ను నిజంగా ప్రేమిస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అందరితో ఎందుకు ఆడుకుంటున్నావు?
మనసులో ఇంత బాధ పెట్టుకుని మాతో సరదాగా ఎలా ఉండగలుగుతున్నావు? అసలే పోలీసు ఉద్యోగం, అందరు కళ్ళు నీ మీద ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండరా. నువ్వు ఈ డ్రెస్ వేస్తే అందరికంటే మీ ఆవిడ ఎక్కువ భయపడేది. నేను నచ్చ చెప్పేవాడిని. ఇప్పుడు నాకే భయంగా ఉందిరా. ఏంటన్నా మీరు కూడాను? డాడీ డాడీ ఏంటమ్మా? డాడీ ఈరోజు మాన్యువల్ డే, నువ్వు వస్తానని ప్రామిస్ చేసావు కదా, మరి రావా? అది బంగారం, డాడీ డ్యూటీకి వెళ్ళాలిగా, నేను తీసుకెళ్తాను. దా. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఏంటిది? మీ ఇంట్లో సెక్యూరిటీగా ఉన్న దేవా ఫైల్ సార్. దీన్ని అర్జెంటుగా ఢిల్లీ పంపించాలి. ఇతని దేవా ఏంటి? ఎస్ సార్, ఇతనే దేవా. మన స్కూల్ యాన్యువల్ డే స్పోర్ట్స్ కాంపిటీషన్ లో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి, సెకండ్ స్టాండర్డ్. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి. డాన్సింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి. లాంగ్ జంప్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ మాస్టర్ భరత్, సెవెంత్ స్టాండర్డ్. హై జంప్ లో ఫస్ట్ ప్రైజ్ మాస్టర్ గౌరవ్, ఫిఫ్త్ స్టాండర్డ్. హలో టైగర్, మన ఇంటికి సెక్యూరిటీగా వచ్చినవాడు దేవకాడు, ఫ్రాడ్. ఫ్యామిలీ జాగ్రత్త, నేను వస్తున్నాను. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అలాగే hours లో వాడెవడో మొత్తం డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. గాట్ ఇట్? yes sir, go. డాడీ ఏంట్రా బంగారం? నేను మమ్మీ తాతయ్య నానమ్మ అందరం అనే దగ్గరికి వెళ్తున్నాం డాడీ. అమ్మకి ఫోన్ ఇవ్వు. హలో హలో. వెళ్లే ముందు కనీసం నాతో ఒక మాటైనా చెప్పాలి కదా. ఎన్నిసార్లు అడగాలండి వాడి దగ్గరికి తీసుకెళ్ళమని? నా కొడుకు దగ్గరికి నేను వెళ్తున్నాను, తప్పేం కాదు. సత్యా, నేను చెబుతూనే ఉన్నావురా. కొడుకును చూడకుండా నువ్వు ఉండగలవేమో, మనవను చూడకుండా మేము ఉండలేము. అది కాదురా. ఈ రోజు వాడి బర్త్డే అని మీకు గుర్తుందా? మోక్ష బర్త్డే మన లేకుండా ఎప్పుడైనా జరిగిందా? నిన్ను అడిగి తను అలసిపోయిందిరా. నువ్వు తీసుకెళ్ళవు, మేము వెళ్తా అంటే అడ్డం పడతావు. డిస్కషన్ ఎందుకు డాడీ? నువ్వు కూడా వచ్చి అందరం అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. ఆయన రారు, మనల్ని తీసుకెళ్లరు. పదండి వెళ్దాం. సత్యా, నేను చెప్పేది విను. వాడిని నేను చూడాలి. చూడ్డానికి వాడు బతికుంటే కదా.
ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరు మిగలరు. Stop, or I will shoot you. వెళ్ళిపోండి. నా వేలితో నాకన్నే పొట్టుకునేలా చేశావు కదా. నీకిచ్చిన టైం అయిపోయింది. నా టైం ఇప్పుడే మొదలైందిరా. ఒకేసారి ఫ్యామిలీ మొత్తం దొరికారు. వాడి కొడుకుని ఎలా చంపాను వీళ్ళందరినీ కూడా అలాగే చంపుతాను. చూడు, ఒక్కసారి అటు చూడు. నా శత్రువు నా చేతుల్లోనే చావాలి. నువ్వెవడివిరా చంపడానికి? ఐసీయూకి తీసుకెళ్ళండి. నో, అర్జెంట్ ఆపరేషన్ చేయాలి. చాలా క్రిటికల్ పొజిషన్. పల్స్ రేట్ పడిపోతుంది. సర్జన్ రావడానికి గంట టైం. నేను డాక్టర్నే. ఇమీడియట్ గా ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. అది కాదు మేడం, షిఫ్ట్ చేయండి. మీద ప్రేమ నమ్మకంతో ఈసారి కూడా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా బంగారం. మన ఇంటికి వెళ్దామా? ఇట్రావే పిన్ని. ఊరి జనం నీ బిడ్డలు నీతో ఉంటే చాలుగా. దీన్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? పాపని కూడా నాతో బతకనివ్వరా? అంటే దీన్ని కూడా నా నుంచి దూరం చేసి నన్ను ఒంటరిదాన్ని చేసేద్దామనా? చిసి పదవే పద. ఇంటికి పద. సంగతి
అమ్మా ప్రజలకు దేవుడు దేవుడు అంటూ నాకు రెండో పెళ్లి చేసి నా గొంతు కోసం పోలే ప్రశాంతంగా బతుకుదామంటే ఆయనేమో జనంతో బతుకుదామంటాడు. జనానికి ఆయన దేవుడే, నీకే దెయ్యంలా కనపడుతున్నాడు. ఆయన ఏమన్నా నీతో కాపురం చేయనన్నాడా? అంతా నా కర్మ. అన్నలు అన్నలు అంటూ మళ్ళీ ఆ ఎదలతో తిరిగేవనుకో కాలు ఇచ్చేస్తా. రూమ్ లో పడుండు. చెల్లి చెల్లి వచ్చి 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 డబ్బులు పంచాం, చీరలు పంచాం, మందు కూడా పోసాం. అయినా ఈసారి కూడా గెలవలేకపోయాం. సూర్యప్రతాప్ నాయుడు జనానికి మంచితనం పంచాడలేడు. వాడు బ్రతికుండగా మనం గెలవడం కష్టం. జనాలకి ఆయనంటే ప్రాణం మామా. ఆయనకేమో పాప అంటే ప్రాణం. ఈరోజు ఆ పాప పుట్టినరోజు. గుళ్ళో అన్నదానం కూడా చేస్తున్నారట. మనము వెళదాం, దండ వేద్దాం, దండం పెడదాం. అందరూ తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. నమస్కారం. నానా, వాళ్ళు నాకు దండం పెట్టాలంటే ఏం చేయాలి? అందరికీ అన్నం పెట్టాలి. నేనున్నానని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఎలక్షన్లో నిన్ను గెలిపించింది, నన్ను ఓడించింది ఆ దేవుడే కదా. అందుకే ఆయన ముందే నీకు మర్యాద చేద్దామని వచ్చా. జనం కోసం బతకటంలో ఎంత ఆనందం ఉంటుందో, వాళ్ళ కోసం చావటంలో కూడా అంతే ఆనందం ఉంటుంది. ఒక కంటితో జనాల్ని కాసుకో, మరో కంటితో నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో. అలాగే నాన్న, పిన్నిని సొంత అమ్మలా చూసుకుంటాను, సత్తని సొంత చెల్లెలా చూసుకుంటాను. పేదవాళ్ళ జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టను. చెల్లి రా. అమ్మ నాకు భయం, నేను రాను. భయపడకు చెల్లి, రా. అమ్మ నేను రాను. ఎందుకు రా వచ్చారు? మాకున్నది నువ్వు చెల్లె, మన ఇంటికి వెళ్ళిపోదాం రా పిన్ని. ఆయన ఉన్నప్పుడే ఆ ఇల్లు వదిలేశాను, మళ్ళీ రాను. ఈ పిల్లలకు మాత్రం ఎవరున్నారు? ఎళ్ళవే. వెళ్ళి ఏం చేయమంటావు? తాత ముత్తాత ఆస్తి అంతా జనానికి తగిలేశాడు. మిగిలింది ఆ పిల్లల తల్లి ఆస్తి, అది వాళ్ళకే చదువుతుంది. ఆ పిల్లలు పెట్టే ముష్టి తిని బతకమంటావా? వెళ్ళండి రా. పిన్ని పిన్ని పిన్ని, దస్తావేజులు తెచ్చా, తీసుకో. మాకు ఏమీ వద్దు, నువ్వు చెల్లి ఉంటే చాలు. తీసుకో పిన్ని. ఫోన్లేవే, చాలా ప్రేమగా అడుగుతున్నారుగా. నువ్వు నోరు మూసుకో. పిల్లల్ని మోసం చేసి సావత్తల్లి ఆస్తి మొత్తం కాజేసిందని రేపు ఊరంతా నన్ను ఆడిపోసుకుంటారు. రై, మీరు వెళ్తారా లేకపోతే దాన్ని నన్ను ట్రైన్ కింద పడి చావమంటారా? వద్దులే పిన్ని, మేమే వెళ్తాం. చెల్లి, అమ్మకు చెప్పి నువ్వు ఇక్కడే ఉండిపోమా. అయితే ఎవరిని కొట్టానని మాటివ్వు. అలాగైతే ప్రతి సమాధానాలకు వస్తూనే ఉంటా. మీకు ఇచ్చిన మాట ప్రకారం కారణం లేకుండా ఎవరిని కొట్టనమ్మా. మీ అన్నయ్య మన ఇంట్లో ఉన్న ఈ రోజు కనీసం నువ్వు మనిషిగా కూడా చూడలేదు. కానీ అతన్ని సేవ్ చేయడానికి ఎప్పుడో ప్రాక్టీస్ మానేసి నువ్వు మళ్ళీ డాక్టర్ అయ్యావు. ప్రాణాలు కాపాడటం డాక్టర్ గారిని ధర్మం కావచ్చు, కానీ కట్టుకున్నవాడికి నిజం చెప్పకపోవటం న్యాయం కాదు కదమ్మా. మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మీ పెద్దవాళ్ళు ఎవరమ్మా అని అడిగితే ఎవరు లేరు అన్నా.
అతని కోసం అంత కన్నీళ్ళు పెట్టేదానివి అన్నయ్య ఉన్నాడని ఎందుకు చెప్పలేదమ్మా? మిస్టర్ శ్యామ్, చెల్లి కోసం, చెల్లి ఫ్యామిలీ కోసం నీ దగ్గర సెక్యూరిటీగా చేరిన దేవా ఎవరనుకున్నావు? సార్, ప్రపంచానికి దేవుళ్ళుంటారు, ప్రాంతానికి దేవుళ్ళుంటారు. కానీ సదాశివపుర ప్రాంతానికి ఆయనే దేవుడు. వరాలిచ్చే దేవుడు కాదు, ప్రాణాలిచ్చే దేవుడు. అవసరమైతే ప్రాణాలు తీసే దేవుడు. సార్, అతను వీర వెంకట సత్యనారాయణ. కిరీటం పెట్టుకొని యువరాజు, సింహాసనంపై కూర్చొని మహారాజు, క్యారెక్టర్లో రారాజు. రూపాయి నాణానికి ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు ఉన్నట్టే ఈ సదాశివపురంలో మంచి వైపు వీరా ఉంటే చెడు వైపు కాటమరాయుడు, రుద్రమరాయుడు ఉన్నారు. 50 కోట్ల ఒక మంచి పని చేయడానికి 50 కోట్లు ఎందుకు? ఆ వీరగాడు అడ్డుపడతాడు గనక. జనాలకు ఉపయోగపడే పనులకు వీర అడ్డుపడడే. జనాలకు ఉపయోగపడేదే గాని ఆ ఊరిని ఖాళీ చేయించాలి. ఇదే మీ సదాశివపురం. పక్కనున్నది గోదావరి నది. నేను ఈ థర్మల్ ప్రాజెక్ట్ కడితే ఈ ఊర్లో సగం పోతుంది. ఈ నది కూడా కలుషితం అవుతుంది. పైగా పంట పొలాలు కూడా నాశనం అవుతాయి. సో ఆ వీరగాడు అడ్డుపడతాడు. అమ్మ కంటే నాన్న కంటే కూడా ఆ వీర ఊరినే ఎక్కువగా ప్రేమిస్తాడు. వీరా లేని ఊరిని చూడాలనుంది. ఈ డీల్కి మేము ఒప్పుకుంటున్నాం. నానా తినయ్యా. కళ్ళు కనిపించట్లేదట్రా? అన్నంలో మట్టి కొడతావా? నువ్వు బాగుపడవరా? మట్టి కొట్టుకుపోతావు. ఏంటే వాగుతున్నావు? పేదవాళ్ళకి నోరున్నది గంజి తాగడానికి, నోటికొచ్చాడు వాగడానికి కాదు. వెళ్ళరా వెళ్ళు. ఆడదాన్ని కూడా చూడకుండా కాల్తో తంతావా? పేదోళ్ళ గొంతు గుండె మా వీరన్నేరా. ఈ ఊరి పొలిమేర ఎలా దాటావో చూస్తా. రేయ్, నేనెవరో తెలుసా? విజయ్ శ్రీనివాస్, సన్ ఆఫ్ లక్ష్మీ శ్రీనివాస్. ఇప్పుడు వరకు మేము పెట్టని బిజినెస్ లేదు, కట్టని ఫ్యాక్టరీ లేదురా. రేయ్, అడ్రస్ చెప్పి దొరికిపోయావు. ఇక్కడ మిస్ అయితే ఇంటికొచ్చి మరీ కొట్టొచ్చు. ఏంటి కొట్టేస్తావా? ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చా. నా ఊరి జోలికొస్తే తాట తీస్తానని నా తండ్రికి మాటిచ్చా. రెండోదే ఖాయం చేసుకుంటా. అవునా? నా వెనకాల చూసే ఎంతమంది ఉన్నారో? నువ్వు నాతో గొడవ పడాలంటే నీ వెనక 100 మంది ఉండాలి. అదే నేను నీతో గొడవ పడాలంటే నీ ముందు 100 మంది ఉండాలి. నా వెనకాల ఉంది వీళ్ళు కాదురా. ఎవరున్నారో తెలిస్తే రేయ్, అమ్మ విలువ అన్న విలువ తెలియని నీకు జనం విలువ ఏం తెలుస్తుందిరా? పంట పొలాల్ని కట్టుకుని ఇళ్ళని కూల్చి ఫ్యాక్టరీలు కట్టమని చెప్పింది అవడరా? నువ్వేంట్రా నాకు చెప్పేది? ఈ ఊరని బాబు సొత్తా? లేకపోతే నీ బాబు సొత్తా? అదే నేను కొడితే కొట్టినట్టుండదు.
కదలాలనుకుంటావు, కదల్లేవు. కత్తి తీయాలనుకుంటావు, తీయలేవు. అరే ఊపిరి ఆడుతుంది, కదలలేకపోతున్నానేంటనుకుంటావు. అప్పుడు అర్థం అవుతుంది బతికే ఉన్నాను గాని చచ్చానని. ఇది మళ్ళీ రిపీట్ అయితే రక్తం చూస్తావు. ఆగో ఆగమ్మా. తిన్నమ్మా. అమ్మ దొంగ. నాకిక ఓపిక లేదమ్మే. త్రిపురాంబతో పెట్టుకుంటే అరస వెళ్ళి సూర్యుడితో పెట్టుకున్నట్టే. ఈ కాగితం మీద చిన్న సంతకం పెట్టమ్మి అంటే చిత్రాలు పోతున్నావేదమ్మే. అది 10 కోట్ల ఆస్తమ్మా. 10 లక్షలకి ఇమ్మంటున్నారు. ధర్మం కాదమ్మా. నీ ప్రాణాల కంటే 10 కోట్లు ఎక్కువ చెప్పే. ప్రాణాలు తీయటం అంత తేలిక కాదమ్మా. అమ్మికి ఎదురు చెప్తావురా? ప్రాణం తీయాలంటే మేకైనా ఒక్కటే, మనిషైనా ఒక్కటే. ఈ పని ముందే చేసుంటే ముచ్చటగా పెంచుకున్న మేక 3 నాళ్ళు బతికుండేది కదరా. నా మొగుడు మునగాడు. అక్క ఏమిరా వెళ్ళిన పని ఏమైంది? అక్క అది వీరా. ఆయనకి నువ్వు నా తమ్ముడివని తెలుసా? తెలుసక్క. ఈయనకి బామ్మర్దివని తెలుసా? అక్క నీకు తమ్ముడైతే ఆయనకు బామ్మర్దే కదా అక్క. కన్ఫర్మేషన్ కోసం అడిగినా కంఠం తెగొట్టుకున్నాడు. యాదవ. వాడు నా తమ్ముళ్ళ రక్తం కళ్ళ చూశాడు. వీళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం నేను చూడాలా? దేనికైనా టైం రావాలమ్మి. నువ్వు ఆశపడ్డ భూమి నీకే దక్కేలా చేస్తాను. ఎవడైనా అడ్డొస్తే పొక్కేస్తా. ఈ పెద వెంకట్రాయుడు కన్ను సదాశివపురం భూముల మీద పడింది. చెల్లమ్మ సత్య ఫోను. సరదాగా ఏడిపిస్తున్నానయ్యా. ముందు నువ్వు, తర్వాత నేను. చెప్పరా బంగారం. చిట్టి లైలోకి తెచ్చుకున్నావా? ఏం చిట్లేమా, నాతో చెరువు ఆడేసుకుంటుంది. ఆడదాన్ని పడేయడం అంటే మాటలు కాదన్నయ్య. కుస్తీ పోటీలో అందరిని ఉరికి పడేస్తాను కదా. కుస్తీలు వేరు, ఆడదాంతో దోస్తీ వేరు. సర్లే, నేను లవ్ లెటర్ డిక్టేట్ చేస్తా, రాసుకో. అది ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గులాబీతో ఇచ్చే. గులాబీ ఎందుకమ్మా? అది లవ్ కి సింబల్ అన్నయ్య. ఓహో, ఒరే పటాసు ఎక్కడున్నారు? ఒరే చెల్లెది లవ్ లెటర్ అంటుంది, చెప్పింది రాసుకో. కబడ్డీ చిట్టి చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేద్దంట. అలాగా సరిగా విను. అమ్మ చెప్పమ్మ చెల్లమ్మ. ఒక అక్షరం కూడా తేడా రాకూడదు. చెప్పమ్మా. సోదర సోదరి మల్లారా, ఈ రోజు మన ఆడ మహిళల కబడ్డీ పోటీల ఫైనల్. ఆడన్న మహిళ అన్న ఒకటే సరిగ్గా చెప్పేడు. ఈ రోజు జరుగుతున్న పోటీలో మన సదాశివపురం టీం కి సీతారాయణ టీం కి మధ్య పోటీ జరుగుతుంది. చీఫ్ గెస్ట్ గా మన వీర గారు ఇచ్చేశారు. ఒరే పటాసు, చూసి 3 రోజులైంది. నా క్రీడాకారిణి ఎదురా. క్రీడాకారిణి ఎవరెవరు? చిట్టిరా. చిట్ట అదిగో అదిరిపోయి ఇంట్రడక్షన్. ఏ స్టిల్ ఇచ్చిందిరా. ఒరే పటాసు, చిట్టి ఏమంటుందిరా? కబడ్డీ 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 అంటుంది. మరి నాకేంట్రా ఈరా 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 అని అనిపిస్తుంది. కబడ్డీ 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 కబడ్డీ
చప్పట్లు కొట్టా. చిట్టి నువ్వు కానీ ఓడిపోతే సదాశివపురం ఓడిపోయినట్టే. కోతకి వాళ్ళకి మూత మోగిపోవాల్సిందే. బస్తీ మీద సవాల్ పడగొట్టా. కబడ్డీ 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 కబడ్డీ. హలో కౌన్ హై? ನಾನು శ్రీకాకుళం సేతని కోసంత ఫోన్ వీరాకి ఇచ్చిమి. ఇచ్చిపోయా లేను వీరా నువ్వు చిట్టి కోసం కలవరిస్తుంటే ఎవరితో శ్రీకాకుళం సేతంట కూసంత ఫోన్ ఇచ్చిమి అంటే దీని సంగతి ఏంటో తెలుసు. హలో ఎవరు? మన కబడ్డీ కోర్టులో నీ బాడీ చూసి పడిపోనారు కదేంటి? ఇదిగో గీత, సీత ఏదో ఒకట్లే. ఆ ఫెసిలిటీ నీకు లేదు కానీ నా మీద నా బాడీ మీద ఫుల్ రైట్స్ మా చిట్టివి. అదేంటి బాబా అలా మాట్లాడతావు? సిట్టేమో నువ్వు వద్దని గట్టిగా చెప్తుంటే కొంత ఆలోచించబెట్టి. ఈ విషయం మా చిట్టికి తెలిసిందనుకో నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మరీ కబడ్డీ ఆడేస్తుంది. ఫోన్ పెట్టి. ఇది ఎవరో నాకే స్టిల్ ఇవ్వాలనుకుంటుంది. నేను ఖాళీగా ఉన్నాను చెప్పలేవా? శ్రీకాకుళం వెళ్ళిపోయాడు కదా. తప్పు బావా మాట్లాడాల్సింది. వచ్చావా సిద్ధి? లవ్ లెటర్ తెచ్చా. ఎక్కడ వీరా? చిట్టి ఏంటి లవ్ లెటరా? నిజంగానా? వింటావా? ప్రియాతి ప్రియమైన చిట్టి, నువ్వు పొట్టి పొట్టి గౌన్లు వేసుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను కాబట్టి. అలా బట్టి పట్టేసావేంటి? అర్థం వచ్చేసిందా? అయినా ప్రియాతి ప్రియమైన ఏంటి? ప్రియాతి ప్రియమైన ఫ్రీగా రాయమన్నా కదా, అందుకే అలా రాశాను. రాశాను అంటున్నాడు. వీడు వేలు పెట్టాడా? కాదు, కాలు కూడా పెట్టాను. ఇంకేం పెట్టావు? చాలా పెట్టాడు దాంట్లో. నెక్స్ట్ లైన్, నా గుండీల తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. గుండీలేంటి? అది గుండె తలుపులు అయి ఉంటాయి. వంటవాడు రేంజ్ కూడా లేదా నీకు? దీని సంగతి చూద్దాం. పాల గల్లాసు పట్టుకుని గ్లాస్ కొచ్చిన తిప్పలో తెల్ల చీర కట్టుకుని నువ్వు నడిచి వస్తూ ఉంటే ఆ చీర ఎప్పుడు విప్పేద్దామా అని అంతాసుందా నీకు? చెల్లి రాయమంది ఏంటి? నువ్వు రాసిందేంటి? అసలు ఇలా రాయమంది ఎవరు? నేను అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటదండి, నేనే రాశాను. అంటే ఐడియా నీ చెల్లెల్ది, రాత ఈ గలాస్ గడిది. నేనెందుకు ప్రేమించాలి? నేను ఎలా రాశాను? చిట్టి చిట్టి చిట్టి. ఒరే పటాసు, ఇంత సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఒక క్వార్టర్ లోపల వేసేస్తే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది. బయట ఒకటైతే ఎలా ఉంటది? మీదేంట్రా ఎలా మొహాలు వేసుకొని? మరి కూడా నమస్కారం. నమస్కారం. నా పేరు పెద వెంకట్రాయుడు. మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. నేను వ్యాపారస్తుడిని. భూముల్ని కొనటం అమ్మటం నా వృత్తి. నాకేం కావాలో ఎదుట వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకేం కావాలో నేను ఇవ్వటం నా అలవాటు. మీ ఊరి భూములు నాకు కావాలి. మీ మాట ఈ ఊరి జనానికి శాసనమటగా వాళ్ళ భూములను నాకు అమ్మేయమని చెప్పండి. డబ్బులు వాళ్ళ మొహాన పడేస్తాను. నా మాట ఈ ఊరి జనానికి శాసనమని విన్న మీరు నా పేరులో మొదటి 2 అక్షరాలు కూడా వినే ఉంటారు. వీరా. వి అంటే వినయం. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అది మాత్రమే చూస్తారు. రా అంటే రాక్షసత్వం. అది నాలో చూడాలనుకోకండి. మీరు వాగిన పిచ్చ వాగుడికి నాకెక్కడో కాలక ముందే మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరితే చాలా మంచిది. నేను అడిగిన తర్వాత కూడా కుదరదని ఎవడైనా అంటే నాకేం కావాలో తీసుకొని ఎదుటోడు వద్దన్నా వాడికి ఏమివ్వాలో అది ఇచ్చేయడం నాకున్న చెడ్డలవాటు. నేను తలుచుకుంటే నిన్ను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తా. పందెం కాయ్. 500 ఎకరాల మాగాణి, 5 ఎకరాల్లో ఉన్న నా ఇల్లు, లక్షల మంది నా మీద పెట్టుకున్న అభిమానం. నేను కాస్తా, నువ్వేం కాసుకుంటావో నీ ఇష్టం. నీ వల్ల నేను నా ఊళ్ళో లేకుండా పోతానో, లేదా నా వల్ల నువ్వు మీ వాళ్ళందరూ లేకుండా పోతారో చూసుకుందాం. ఆలోచించు. నాతో విరోధం చాలా ప్రమాదం. దేవుడు ప్రతి మనిషికి 1 టన్ను సహనం, 1 కేజీ తెక్కిస్తాడు. నాకు ఆ రెండోది కూసంత ఎక్కువే. నా సహనంతో వాడుకో, బ్రతికిపోతావు. అదే నా తిక్క జోలికి వచ్చావో పీకలు తెగిపోతాయి. వీరా పోరా.
పోలీస్ ఏమంటా చిట్టి ఎవరి హెల్ప్ ఎవరి ఐడియా లేకుండా చెప్తున్నా ఐ లవ్ యూ. అందుకే రమ్మన్నావా? నిజంగా నీ ఐడియానేనా? నిజంగా నాదేనే. చిట్టి కనీసం ఒక కౌగిలేనా ఇవ్వే. దేవతలు మన ప్రేమను కరుణించి పూలు కురిపిస్తున్నారు. ఇక నువ్వే కరుణించాలి. నిజంగానా? నీ కౌగిలి మీద ఒట్టు. అయితే కౌగిలించుకో. సారీ కాల్ జారింది. సారీ, కౌగిల్ క్యాన్సిల్. నీకు మీసాలు పెంచడం తప్ప ప్రేమించడం తెలీదు. చిట్టి 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 హలో, నాను శ్రీకాకుళం సీతని. నా గురించి ఏట ఆలోచించిన వేటి? ఒగ్గే ఒగ్గే అన్నదాన్ని వచ్చే వచ్చే అని ఎందుకు అడుక్కుంటావు? ఈ శ్రీకాకుళం సీత వైపు మొగ్గే. సీత నీకు ధర్మం పెడతాను, నన్ను వదిలే తల్లి. ఇలా రోజు నీతో మాట్లాడి మాట్లాడి నీకే సిల్లిచ్చేటట్టున్నాను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. చిట్టే నా పెళ్ళం. ఏమని చెప్పమంటావు, ఎన్నని చెప్పమంటావు? అదొక చిత్ర విచిత్ర గాథ, బాధ కూడా. చిట్టి చాలా టెన్షన్ గా ఉంది. దేనికి టెన్షన్? అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా, ఓ పక్క హ్యాపీనెస్, ఇంకో పక్క ఏమో నువ్వు. ఇదంతా చూస్తుంటే కల్లాగుందే. ఈ రాత్రి నీకేం కావాలని ఇచ్చేస్తా. దాదా కూర్చో. ప్రేమ దానికే గంపల్ గంపల్గా ఇచ్చేస్తాను. టైం వేస్ట్ చేయకే. నిజంగా ఇస్తావా? నీ మీద ఒట్టు. దా కబడ్డీ ఆడేసుకుందాం. మళ్ళీ ఏమైంది? రాను. నన్ను ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కల. అంతే కదా, పెళ్ళైందిగా. ఇక్కడి నుంచి ప్రేమించుకోవటాలు. ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు, తర్వాత శోభనం. అక్కడ ప్రేమ పుట్టించడం ఏంటే? ఎలాగా? నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగి రావాలి, ఆకాశంలో మెరుపులు మెరవాలి, భూమిలో భూకంపం పుట్టాలి. ఇవన్నీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి. ఇవన్నీ జరగాల? మన శోభనం జరిగినట్టే. డొక్కలు గుర్తా. అవన్నీ జరిగేదాకా ఇది జరగదు. అన్యాయమే చిట్టి. ఈ విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వు. చిట్టి మాట. ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఫోన్ చేస్తావా? ఇంకెప్పుడు చేయకే. ఊళ్ళో అందరూ రెడీ అయిపోతున్నారు. ఇది ఎప్పుడు రెడీ అవుద్దో. ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మొత్తం చెప్పేస్తావా? మొగుడిని మంచానికి దూరంగా ఉంచడం అంత మంచిది కాదేమోనే. మొగుడైతే మాత్రం ప్రేమ పుట్టకుండా ఎలాగే శరీరాన్ని అప్పగిస్తాం? లవ్ పుట్టాల్సిందే, నేను గెలవాల్సిందే. ఒకవేళ ఓడిపోతే కుదరదు. మా మధ్య ప్రేమ పుట్టకపోతే నేను అత్తి పత్తి చెట్టునై ముడుచుకుపోతా. నువ్వు ప్రేమ కోసం ఇలాగే పడిగాపులు పడు. ఈ లోపు వేరే అమ్మాయి వచ్చి వీర మీద పడిపోతుంది. అంతే, ఇత్తడైపోతుంది. చంపేను. ఎలా? వేట కొడవలి నూరు పెట్టుకున్నా. నేను ఒప్పుకోను. చిట్టిని కబడ్డీ పోటీల్లో ఓడించే మనగాడి భూప్రపంచంలో లేడు. అన్న ఓడించేస్తానంటున్నాడు. ఆ కబడ్డీ కూడా ఒక ఆటనా అంటున్నాడు. ఎవడవాడు? మా వీరన్న. ఆయన వాటిలో గిల్లేసి గిచ్చేసి తొక్కేసి నెగ్గుదామంట కదా, ఆ మాత్రమే నెగ్గలేమా అంటున్నాడు. అంత మాట్లాడు అన్నాడు. దమ్ముంటే పందెంగా తెగిపోలా. ఆహా, నేను ఒప్పుకున్నాను. ప్లేస్ తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, మట్టి కోటైనా సరే, ఇసుక కోటైనా సరే, కూతతో కాదు వీటితో ఓడిస్తానని చెప్పు. కోతకి నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? జూనియర్వి కదా, నువ్వేరా. కోతకి ఎవరు రావాలో బెల్లెగరెత్తే అదే చెప్పుద్ది. తల తోక ఎప్పుడు తలే.
తల. కూత కోట. కోతికే వస్తా. పూలన్నీ తన వైపు తిరిగి ఏంట్రా? నువ్వే తిరిగావు అవి లెక్క. సూర్యుడు అడ్డపోన్నాడు కదరా. చిట్టి ఉందా? అటు వెళ్ళమంటావా? హలో, కూతకొస్తావా? కంగారు పెట్టుకే చిట్టి, నాకు ఈ ఆట కొత్తే. పిల్లాళ్ళ మాట్లాడుకో. పందెం కాసింది నువ్వే. ఈ లైఫ్ లైన్ దాటకపోతే అబ్బా మళ్ళీ పెట్టిందిరా ఫిట్టింగ్. సరే కాసుకో. కబడ్డీ 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 అన్న వీక్నెస్ మీద కొట్టింది. ఇంకేం గెలుస్తాడు? వారి నీ శీతల మెత్తన పొగడి. ఈ ఆటలు ఎవరు ఓడిపోరా, ఇద్దరు గెలుస్తారు. మధ్యలో మనం ఎందుకు కానీ పోదాం పదండి. పదండి రా పోదాం. ఆట చూడకుండా వెళ్ళిపోతారేంటి? ఇది ఏ ఆట? చిన్నపిల్లలు చూడకూడదు. ఫ్లవర్స్ మధ్య లవర్స్. ఫూల్ కిలే గుల్షన్ గుల్షన్. చిట్టి, మన ఇద్దరి మధ్య వాళ్ళందరూ ఎందుకే? మన ఇద్దరే ఆడేసుకుందాం దా. కబడ్డీ 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 కబడ్డీ. ఇన్నాళ్ళు ఆ వీరాగాడి అండ చూసుకుని మనల్ని పరిగెత్తించారు. ఇప్పుడు వీళ్ళు పరిగెడుతున్నారు. ఇన్నాళ్లుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమేరా. వీడు వీరాగాడి మరి సంతకం పెట్టడంట. బావుమరిది, అడగ్గానే పెట్టడానికి అది ఆటోగ్రాఫ్ కాదు, వాడి ఆస్తి. ఏమైంది వంశీ? పెద్ద వెంకటరాయుడు వారి మనుషులతో వచ్చి ఊరంతా పళ్ళకాడు చేసేస్తున్నాడు వదరమ్మా. వీరాగాడి పెళ్ళం. పెద్ద వెంకటరాయుడు, వీర వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఆయుష్ గట్టిదైతే బతికిపోతారు, లేకపోతే ముగ్గురు శవాలై వల్ల కట్టుకుపోతారు. సభాష్, వీరా భార్యవి కదా. జనమంటే వాడికి పిచ్చుందని విన్నా. నీకు ఉందన్నమాట. వెళ్తా, అందరితో సంతకాలు పెట్టించుకొని మరీ వెళ్తా. రేయ్ పెట్టించండ్రా. రేయ్, ఇది వీర కట్టిన తాళి. దీని మీదొట్టు. ఎవడైనా ముందుకొస్తే నరుకుతా. నరుకుతావా? నన్ను నరుకుతావా? నరుకు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు కొట్టే ప్రతి దెబ్బ తిరిగి మా ఆయన చేతుల్లో తింటున్నప్పుడు నువ్వు పెట్టే చావు కేకలు గుర్తొచ్చి నవ్వొచ్చిందిరా. నేనేంటో, నా చరిత్రేంటో తెలియకుండా మా వాళ్ళని కొట్టావు. దమ్ముంటే నన్ను కొట్టు. అదే చరిత్ర సాక్షిగా చెప్తున్నా. చరిత్ర నీకు గుర్తుండిపోయేలా కొట్టమంటావా? చరిత్రకి నువ్వు గుర్తుండిపోయేలా కొట్టమంటావా? రాయ్, నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు నా దగ్గరికి వస్తే నా వినయాన్ని చూస్తావని. అదే నేను నీ దగ్గరికి వస్తే
నాలో రాక్షసత్వాన్ని చూస్తావు. నమస్కారం ఎస్పీ గారు. ఏంటి వెతుకుతున్నారు? ఆయన పోలీసులు ఎక్కడికి ఊరికి రారే. ముందు మీ తమ్ముడిని పిలవండి. ఎస్పీ గారు బాగా సీరియస్ గా ఉంటున్నారు. శను జ్యూస్ చెప్పరా. మీరండి ఎస్పీ గారు. నేను జ్యూస్ తాగడానికి మీ ఇంటికి రాలేదు. ముందు మీ తమ్ముడిని పిలవండి. పిలుస్తానులేండి, ఈ లోపు మీరు ముందు. నమస్తే. ఏంటి ఎలా వచ్చావు? జ్యూస్ ఏది? నాకేంటి అవసరం, తేవలసిన వాళ్ళే తెస్తారు. తీసుకోండి సార్. సారా తీసుకోండి. మరి మా ఇంటి కోడలు మిమ్మల్ని సార్ అనక ఇంకేమంటుందండి? నాన్న అనొచ్చుగా. ఎలా ఉంటుంది మీరే చెప్పండి. నా కూతురు మీ తమ్ముడు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని మీరే అడగొచ్చుగా. ప్రేమించిందని తెలిసిందే ఇప్పుడు. మీరు ఒప్పుకున్నారుగా, ఇంకా పెళ్ళే. పెళ్ళా? అలా ఎలా కుదురుతుంది? ఈయన ఒప్పుకున్నారుగా. ఈయనెవరండి ఒప్పుకోవడానికి? ముందు ఆవిడ ఒప్పుకోవాలి. ఆవిడెవరు? ఈయన గారి గారాల చెల్లెలు. మొత్తం అంతా విన్నావు కదమ్మా, ఇదిగో వేరేకిస్తున్నాను. అంజయ్, మంచి వార్త నేనే చెప్పాను కదా. అదే మరి, నాకు పెళ్ళి అవ్వకుండా అన్నయ్యకి పెళ్ళి ఏంటి అందనుకో. ఏడ్చోలే చెప్పంగారం. వాణ్ణి లాగా ఒకటి పీక్ అన్నయ్య. నేను అలా అంటానా? నాకు తెలుసు కదమ్మా, నీకు ఎప్పుడు కుదిరితే అదే శుభలగ్నం, అప్పుడే ముహూర్తం. అమ్మా పిన్నిని కూడా తీసుకురా అమ్మా. రేపే బయలుదేరుతున్నావు. చాలా సంతోషం. అన్నయ్య, చెల్లితో పాటు పిన్ని వస్తుంటావా? చిన్నప్పుడే చెల్లిని పిన్ని తీసుకెళ్లిపోయిందిరా. చెల్లిని అప్పుడప్పుడు వచ్చింది కానీ పిన్ని ఎప్పుడు రాలేదు. ఈసారి కూడా వస్తుందనే నమ్మకం నాకు లేదు. బంగారం, బాగున్నా బంగారం? పిన్ని బాగుందా? పిన్నొచ్చింది. రా పిన్ని. నువ్వు కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది పిన్ని. ఒరే చిన్నన్నయ్య, నా పెళ్లి వరకు ఆగలేవా? లవ్వంట వెంటనే పెళ్ళంట. అది కాదురా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నీకు డాక్టర్ వెతకాలి, చాలా టైం పడుతుంది. ఇంకే నేను ఏంటంజీ బాగా చిక్కిపోయావు? తిండి తగ్గించేసానమ్మా. మన ఇల్లు చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నయ్య. నిన్న మేము కొబ్బరి చెట్టు మీద దాచిని చూస్తే ఇంకేం గుర్తుకొస్తాయో. ఎవడ తొక్కిడు అలాగే. అవేంటి రామ్మా? నేను రాను. ఏమ్మా ఏమైంది? హారతి లేకుండా ఆడపడుచు గుమ్మం దాటుతుందా? ఎందుకు దాటుతుంది? వదనా? హారతిచ్చే దాటిస్తాం. ఏంటొదినా, పెత్తనం అంతా నీదేనంట. నువ్వేం చెప్పినా మా అన్నయ్య వింటాడంట. ఎవరైనా నీ తర్వాతనే అంట. నా తర్వాత కాదమ్మా, ఎవరైనా మీ అన్నయ్యకి నీ తర్వాతే. అన్నయ్య, ఏమ్మా? నాన్న మళ్ళీ మన ఇంటికి వస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అదే అన్నయ్య, పుట్టబోయే నా మేనల్లుడి రూపంలో.
ఉట్టి మాటలతో సరిపెట్టుకోకు. డాక్టర్వి కదా, నువ్వే చూసుకోవాలి. అలాగే తల్లి, నేనే చూసుకుంటా. వావ్, సూపర్ అదనా, చాలా బాగుంది. అంతా మీ అన్నయ్య టేస్టే. ఏంటి కత్తి ఇక్కడ పెట్టావు? అన్నయ్య, ఈ కత్తి ఏంటి? ఈ కత్తి మీ వదిన కడుపుతో ఉంది కదా, పడుకునేటప్పుడు చెయ్యి ఎక్కడ వేస్తానని అక్కడ పెట్టుకుంది. అయితే వంశధార వ్రతం అని ఓ వ్రతం, అది మధ్యలో పెట్టుకుని మొగుడు పిల్లలు పడుకుంటే కత్తి లాంటి పుడతాడు. అయినా సరే ముందు దీన్ని బయట పారేయి. అలాగే. ఓకే, ఇప్పుడు సంతోషమా? పరేషన్ బయట. సత్య, అదే ఇక్కడ కత్తి ఎలా వచ్చింది? డొక్కలు గుద్దుతాం. అన్నీ దాచేసావు. పొరపాటులో 10 మంది కత్తులతో వస్తే ఒక్క కత్తైనా ఉండాలి కదరా మొగడం. ఇది కత్తి కాదా? మేమంతా గుడికి వెళ్ళామని వెంకటరాయుడు మనుషులకి ఎందుకు చెప్పారా? చెప్పు చెప్పు. మా ఇంట్లో ఉండు చేస్తావా? చెప్పు. ఏంటి బంగారం? ముందు నువ్వు కిందికి రా. ఏంటమ్మా ఏమైంది? వీడేం చేశాడు తెలుసా నీకు? ఈ ఇంట్లో ఏం చూడకూడదు అనుకున్నానో అదే చూశాను. రక్తం వచ్చేట్టు కొడుతున్నాడన్నయ్య. వీడు కూడా నాన్నలా తయారవుతున్నాడు. పెద్దన్నయ్య చూడు ఎంత శాంతంగా ఉన్నాడో. నువ్వు ఉన్నావు. ఇక నేను ఉండలేను, వెళ్ళిపోతాను. బంగారం, వానికి ఎప్పుడు ఎవరిని కొట్టడు, నేను చెప్తున్నానుగా. అయితే నా మీద ఒట్టేమను. ఒట్టు చిన్నప్పుడు వేసాను కదమ్మా. నువ్వు వేసావు సరే, చిన్ననే వేయలేదుగా. ఇక తన గొడవలకి వెళ్ళడని నువ్వు హామీ ఇస్తున్నావుగా. ఆ మాట నీ మీద ఒట్టేసి చెప్పమను, అప్పుడు ఉంటా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వేయ్. చూస్తానంటరా. సత్య, నువ్వు టెన్షన్ పడుకో. నా మీద ఒట్టేయించుకున్నానుగా. ఇక తన గొడవలకి వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఇక నవ్వు నవ్వు. అదేంటి ఒట్టు నీ మీద ఎంచుకున్నావు? నాకేమైనా పర్వాలేదు, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను ఎంత అదృష్టవంతుణ్ణే. శుభలేఖలు పంచుతుంటే అందరూ అడుగుతున్నారు, వీరాగారి తమ్ముడికి ఎంత వస్తుంది, మీ అల్లుడి స్తోమతేంటి అని. తమ్ముడు పేరున ఏ ఆస్తి లేదండి. అంటే అంతా మీ పేరునుందా? ఒక్క సెంటు భూమి కూడా లేదు, ఆఖరికి ఉన్న ఈ ఇల్లు కూడా. అదేంటండి, మీకున్న యావదాస్తి ఎవరి పేరునుంది? చిట్టి, నాకు నా తమ్ముడికి మైనార్టీ తీరగానే ఆస్తి మొత్తం మా చెల్లి పేరు మీద రాశారు. పిన్ని, ఆ రోజు మైనర్ పిల్లల ఆస్తి కాజేశానని అందరూ నిందిస్తారన్నావు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు. మంచి రోజు చూసి నేనే ఈ దస్తావేజులు నీ చేతిలో పెడదాం అనుకున్నాను. ఎంతకంటే మంచి రోజు ఇంకేం ఉండదు. తీసుకో పిన్ని. ఊరంతా నిన్ను దేవుడు దేవుడు అంటుంటే దేవుడు గుళ్ళో ఉంటాడు, జనం మధ్య ఉండడు అనుకున్నా. పిచ్చిదన్నయ్య, దేవుడు అంటే రూపం అనుకున్నా, గుణమని తెలుసుకోలేకపోయా. నిన్ను నేను ఎందుకు కనలేకపోయానా అని బాధపడుతున్నా. ధర్మంగా ఈ ఆస్తి అంతా మీది, మొత్తం నా కూతురికి ఇచ్చేస్తే మరి మరి మీకు? అత్తయ్యా, నా ఆస్తి నా మొగుడు, ఆయన మీసం. అది వీరా అంటే. ఇలాంటి ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. క్షమించండి. రేపటాసు ఏంట్రా గొడవ? ఏంటా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు వీరా? పులికి మేసం గీసేసినట్టు సుహానికి జూలు తీసేసినట్టు అయిపోయావు. అసలు ఎంత ధైర్యం దేనికి? ఈ విషయం మొత్తం సత్యమే చెప్పాను. పటాస్కర్, అమ్మా సత్యమే నీకు పెళ్ళి అయ్యేంతవరకు ఇందులో పడుండ్రా. ఏంటి బంగారం ఏంటి? పటాస్ కనిపించట్లేదన్నయ్య. వాడేదో పని మీద పంపించాను, నాకు చెప్పు. దా ఏంట్రా పటాస్కర్, నన్ను చూస్తే ఊరంతా సరిపోతా. ఫస్ట్ బ్యాటింగ్ చేసేది నేంట్రా. అయితే నేను బౌలింగ్ చేస్తాను రా. ఒరే, ఇక్కడ ఒకే వికెట్ ఉందిరా. ఈ మూటను వికెట్ లో పెడతాను రా. సాయం పట్టండి రా. అరే స్టంపర్ బాల్ లేదా? లేదురా, ఈరోజు కార్కు బాలే ఉంది, దీంతోనే ఆడదాం. రే మూట పడిపోయింది చూడరా.
ఆ పొయ్యి కదా మంట చూడు. అమ్మగారు ఒకసారి ఇలా వస్తారా? వచ్చే వచ్చే. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా? ఇంకొక 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. నాకు వెళ్ళాలని లేదు, లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. లేకపోతే ఫస్ట్ నైట్ రోజు చిన్నదని మామూలుగా ఏడిపించేదానికి. సిగ్గులేదే నీకు? నీకుందేంటి? దొక్కలో గుద్దుతా. ఇంకో వారం రోజులు ఉండొచ్చు కదా బంగారం. ఏంట్రా ఎగ్జామ్స్ అయ్యాక ఎలాగో ఇక్కడికేగా వస్తుంది. వస్తుందంటున్నావు, నువ్వు రావట్లేదా? ఇక నా కొడుకును వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నా చావైనా బతుకైనా నా కొడుకుతోని. ఈ రోజు నుండి పిన్నని కాదు, అమ్మ అని పిలుస్తాను. ఏమండి వెళ్ళిపోయారా? ఆడపడుచుకి ఇంట్లోకి వచ్చేటప్పుడే హారతి ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు హారతిస్తే ఇంట్లో సిరి మొత్తం తీసుకెళ్లిపోతారు. నేను హారతి ఇవ్వడానికి వచ్చింది ఆయన కత్తమ్మా. ఎప్పుడు బయటికి వెళ్ళినా హారతి ఇచ్చి బొట్టు పెట్టి పంపుతా. అనయ్య, చిన్నయ్య మీద ఒక కన్నేసి ఉంచు. ఎందుకో నాకు కొంచెం భయంగా ఉంది. ఏ భయపడకమ్మా, నేను చూసుకుంటాను. జాగ్రత్త బంగారం, ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకే రండ్రా. అనయ్య ఏమైంది? అసలు అసలు అది గడుపుతాను.
హాస్పిటల్కి వెళ్దాం. సీతాకులం సీత ఇంకా నేను ప్రేమిస్తోందా బావా? పెళ్లి చేసుకుంటావా బావా? మన ఇద్దరం ఇంకా లవ్ చేసుకుందావా బావా? నాకేమన్నా అయినా పర్లేదు, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు బావా. నీకే కాదు చిట్టి, నీకే కాదు, నీకే కాదు చిట్టి. ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా నేను బొట్టు పెట్టేదాన్ని. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, చివరిసారిగా నీకు బొట్టు పెట్టాను. చిట్టి 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 చిట్టి. చెల్లెలు సత్య తన వాళ్ళందరూ చనిపోవడం కళ్ళారా చూసింది. గొడవలంటే ఇష్టపడని సత్య వీరాకు దూరమైపోయింది. నాన్నకిచ్చిన మాట కోసమే చెల్లెలికిచ్చిన మాట తప్పాడనే నిజాన్ని సత్య తెలుసుకోలేకపోయింది. ఒకప్పుడు వీరా కోసం లక్షల మంది ఎదురు చూసేవాళ్లు. 7 ఏళ్లు శిక్ష అనుభవించి వచ్చిన వీరా కోసం ఇప్పుడు చెల్లెలు సత్య కూడా ఎదురు చూడలేదు. ఏసీపీ శ్యామ్ సుందర్ మీద జరిగిన దాడిలో గాయపడి చావు అంచుల వరకు వెళ్లిన ఏసీపీ సెక్యూరిటీ ఆఫీసర్ గా వచ్చిన వీరాని శ్యామ్ భార్య డాక్టర్ సత్య 4 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి బతికించారు. అన్నయ్యను కాపాడుకున్నావా చెల్లెమ్మ? నేను బతికున్నానని తెలియక వాడు బతికిపోయాడు. రాయ్ వీరా! హలో, ఎక్కడా వీరా? ఎక్కడా వీరా? ఎక్కడా వీరా? వాట్ ఇస్ దిస్? కాలేజ్ సెక్యూరిటీ. వీరా! హలో, వచ్చావా? పారిపోయావా? పారిపోవటానికి నా ఊపిరిలో పిరికితనం లేదురా, పౌరుషం ఉంది. ఎక్కడున్నావురా? ఆ రోజు నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే ఇప్పుడు అడగటానికి నువ్వు ఉండేవాడివి కాదు. నువ్వు మా వాళ్ళని ఎక్కడైతే చంపావో అక్కడే ఉన్నా. వస్తున్నా, అక్కడే ఉండు. అది మీ వాళ్ళందరి ప్రాణాలు తీసిన కత్తి. నీ పెళ్ళాం కడుపులో ఉన్న బిడ్డను ముద్దు పెట్టుకున్న కత్తి. 7 ఏళ్లుగా నీ కంఠం నరకడం కోసం ఎదురు చూస్తున్న కత్తి. చచ్చి బతికొచ్చినానికి ఇంకా బుద్ధి రాలేదురా. నువ్వు కత్తిని నమ్ముతావు, నేను ఈ మట్టిని నమ్ముతాను. ధర్మాన్ని నమ్మిన మా నాన్న నడిచిన నేలరా ఇది. నీలాంటి రాక్షసులను బతికనిస్తే జనం దేవుళ్ళకి విగ్రహాలు కట్టడం మానేస్తారా? హాస్పిటల్లో తప్పించుకున్న వాడివి బ్రతికిపోక పిలిచి మరీ చావుని తెచ్చుకున్నావు కదరా. పిలిచింది చావడానికి కాదురా, చంపడానికి.
కదరా నరుకో నాన్న చెప్పిందే నిజం. తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తే మంచి వాళ్ళని బతకనివ్వరు. చంపేదయ్యా, చంపే. ఏ వీరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెయిటింగ్ ఇక్కడ.